అందరికీ నమస్కారం. నా పేరు గోపాల్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుని. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా ఉన్నాను. ఇటీవల కాలంలో 108లో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలపైన సిఐటి యూనియన్గా ప్రభుత్వం దృష్టి కావచ్చు, మేనేజ్మెంట్ దృష్టి కావచ్చు, లేబర్ డిపార్ట్మెంట్ దృష్టి కావచ్చు, చాలా విషయాల దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే రెండు రకాల సమస్యలు ఇక్కడ 108లో ఉన్నాయి. ఒకటి, 108లో పనిచేస్తున్న ఈఎంటీలు, పైలట్లకు సంబంధించినటువంటి సమస్యలపైన పరిష్కారం చేయకుండా మేనేజ్మెంట్ ఇబ్బందులకు, వేధింపులకు పాల్పడుతుందని చెప్పేసి ఒకటి కనబడతా ఉంది. అదే సందర్భంలో 108 సర్వీసెస్ని యాజమాన్యంలోని కొంత సిబ్బంది, అంటే ఆఫీసర్ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నట్టుగా కూడా ఇటీవల కాలంలో అనేక రకాలుగా ఈరోజు బయటపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దానికి ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే ఏమిటంటే, మొన్న మార్చి 20వ తేదీ నాడు మన వెహికల్ నంబర్ TG08UL7264 అనేటువంటి ఒక ఎమర్జెన్సీ అంబులెన్స్ దీన్ని మన నిజాంపేటలో ఉన్నటువంటి హోలిస్టిక్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక పేషెంట్ని తీసుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి వెళ్లి డ్రాప్ చేసి రావడం అనేటువంటి జరిగింది. ఒక 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ అనేది మన రాష్ట్రం పరిధిలోనే ఎమర్జెన్సీ సేవలు ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ ఏరియాకు ఆ ఏరియా, ఎక్కడైనా ఈ తక్షణంగా ఆరోగ్య సమస్యలు వస్తే వాళ్ళని తీసుకెళ్లి ఎమర్జెన్సీగా హాస్పిటల్లో డ్రాప్ చేసి రావడం దాని యొక్క బాధ్యతలు. కానీ డిశ్చార్జ్ అయిన పేషెంట్లు తీసుకుపోయే బాధ్యత దానికి ఉండదు. కానీ ఈరోజు తెలుస్తున్న పేపర్లో వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా చూస్తే 108లో ఉండేటువంటి ఒక HR అనేటువంటి ఒక వ్యక్తి తనకు సంబంధించినటువంటి వ్యక్తులని, పేషెంట్ని డ్రాపింగ్ కోసం దీన్ని దుర్వినియోగం చేసిండని చెప్పేసి ఈరోజు ఈ పేపర్లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే తెలంగాణ నుంచి ఆంధ్రాకు సేవ చేయడానికి 108 ఎంప్లాయీస్ ఉన్నాయా? అట్లా సిస్టమ్ ఉందా? లేదు కదా. మరి ఎందుకు ఈ పని చేశారు? దీని మీద విచారణ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అదే సందర్భంలో ఆ వాహన పరిధిలో ఉండేటువంటి, ఆ ఈసీఎల్ పరిధిలో ఉండేటువంటి ఈ ఒక 8 నెలల పసిపాపకు ఎమర్జెన్సీగా ఆరోగ్య సమస్య వస్తే ఫోన్ చేస్తే ఆ వెహికల్ ఇక్కడ లేదు. ఆ వెహికల్ లేదని చెప్పేసి పంపకపోవడం వల్ల ఆ కుటుంబము, ఆ చిన్నపిల్ల చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆడికి వెళ్లి తీసుకురావాల్సిన వాహనము అక్కడ ఉన్నటువంటి ఎక్కడో రాజమండ్రిలో, ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? సిఓ బాధ్యత వహిస్తాడా? HR బాధ్యత వహిస్తాడా? లేదు దీన్ని చూస్తున్నటువంటి డిపార్ట్మెంట్లో, మెడికల్ డిపార్ట్మెంట్లోని వాళ్ళు చూస్తున్నారా ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అందుకే ఈ 8 ఏళ్ల బాలికకు సంబంధించిన తల్లిదండ్రులు ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లాల్సినటువంటి దుస్థితి వచ్చింది. ఒక పేదవాళ్ల కోసం ఉన్నటువంటి వాహనం ధనవంతుల కోసము, డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారుల కోసం వెళితే మరి పేదవాళ్ళు ఏం కావాలి? ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. 30 సెకండ్లలో వాహనమే కదలకపోతే పైలట్ మీద, EMT మీద ఈరోజు అనేక యాక్షన్స్ తీసుకుంటున్నారు. సకాలంలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అలాంటి ఒక వాహనమే లేకుండా చేసినటువంటి HR, మరి అలాగే COO, లేదు 108 ఉన్నతాధికారులని మరి ఏం యాక్షన్ తీసుకోవాలి? ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? దీని మీద తక్షణమే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు జోక్యం చేసుకోవాలి, విచారణ చేయాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ గారు జోక్యం చేసుకోవాలి. ఇలాంటి అవకతవకలు జరగకుండా చూడాలి. ఆ సంబంధిత HR డిపార్ట్మెంట్ ఏవైతే హెడ్ ఉన్నాడో, దీన్ని వాడుకున్నటువంటి వ్యక్తి, పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ రకంగా యాక్షన్ తీసుకుంటేనే న్యాయం జరుగుతుంది. ఇలాంటి దుర్వినియోగం చాలా జరుగుతున్నాయి. అసలు వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వాహనాలు పెడుతున్న పరిస్థితి ఉంది. దానిలో ఆన్ డ్యూటీ చూపిస్తున్నారు, ఎక్కడో పెట్టేస్తున్నారు. పేషెంట్లు కానీ చక్కగా ఫోన్లు చేస్తే స్పందించిన పరిస్థితి ఉంది. మరి దానికి సంబంధించిన ప్రోగ్రామ్ మేనేజర్లు కావచ్చు, లేకపోతే HR వాళ్ళు కావచ్చు, ఏమి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటి ఈ పరిస్థితి రాకుండా మరి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.